ఉన్నారు కానీ ఏదో ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటూ చూడలేదండి. నేను ఏదో వచ్చేస్తాను, మీ అందరూ తేల్చేస్తానని నేను 11ంటికి ఏదో ప్రెస్ మీట్ అన్నారు. అక్కడికి వస్తే మీడియా వాళ్ళండి, సార్ మీరంతా కూడా జర్నలిస్ట్ అందరూ కూడా ఏకకంఠం మీద గట్టిగా అతన్ని మాట్లాడాలండి. ఎందుకంటే జర్నలిస్టులు బట్టిన ఒరే గిరి అంటాడంటే అదేం భాష అండి అసలు. మా మామూలు మామూలు మనిషి నాకే అసలు ఒక రాజ్యసభ ఎంపీ మాట్లాడేసి మా భాషేనాది. ఒరే నువ్వేంట్రా, ఆడిని చూస్తాను వీడిని చూస్తాను, ఒక థర్డ్ పార్టీ ఓడిపోయినా బుద్ధి రాలేదు వారికి అనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే మాటల్లో ఏమాత్రం మార్పు రాలేదు అనేది తెలుస్తోంది వారి వైఖరిని బట్టి, వారి మీడియా ముందు మాట్లాడిందని బట్టి చూస్తే. మన ఇప్పుడు ఏవిఎన్ లో వెంకటకృష్ణ గారిని కూడా ఏదో అన్నట్టున్నారు కదండి. వెంకటకృష్ణ గారిని వంశీని, మహా టీవీ వంశీని, ఒరే ఏంటి చిన్న ఐడియా బొట్టు పోసి పేరు పెట్టండి అంటే మనం కూడా ప్రజల తీర్పు ఇచ్చాక కూడా విజయసాయి రెడ్డి వారి పార్టీలో మార్పు రాలేదనేది కనిపిస్తోంది కదా. కాదండి, పార్టీని ప్రజలు తన్నేసినా ఇంకా పొగరు ఎక్కడ తగ్గలేదండి వీళ్ళు. ఆ పొగరుతోనే ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. రేపు ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీ మీడియా మిత్రులందరూ కూడా ఒక్కటే అలవాటు చేసుకోవాలండి. విజయసాయి రెడ్డిని ఎక్కడ కనపడినా ఏరా విజయసాయి రెడ్డి ఎలాగున్నావు అనేది మీరు పిలుపు మొదలు పెడితేనే కానీ వీళ్ళ తగ్గరు. ఎందుకంటే ఒక్క విషయం మనం విజయసాయి రెడ్డికి సంస్కారం లేదు కదా అని మనం వారి బాటలోనే వెళ్ళడం కుదరదు కదా. కాదండి, ఏమండి చంద్రబాబు నాయుడు గారు మంచితనం మీరు కూడా అలవర్చుకుంటున్నారు. మనకి ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ అటాక్ చేయొద్దు, వాళ్ళు గౌరవంగా చూడండి అని వారు చెప్తున్నారు. మా పార్టీలో ఇంత మాట్లాడినా నేను వారంటున్నాను కానీ నేను ఆ భాష అతను మాట్లాడు. పార్టీలో మాకు చాలా గట్టిగా ట్రైనింగ్ ఇస్తారు. యూజువల్ గా మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఆ లాంగ్వేజ్ రాదు. కానీ నా పాయింట్ ఏంటంటే ఇంత చులకన మీడియా మిత్రులు అంటే ఈ సమాజాన్ని నిలబెట్టాలి. ఎవరి కోసం వేళ ప్రతిపక్షం లేదు ఈ మన రాష్ట్రంలో. ప్రజల కోసం నిజంగా మేము ఒక పొరపాటు చేసి ఉండొచ్చు, తెలుసో తెలియకో కొన్ని తప్పులు దొరుకుతాయి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్స్. ప్రశ్నించాల్సింది ఎవరైనా మమ్మల్ని అంటే ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో మీరే కదా. ప్రజల కోసం ప్రశ్నించే పక్షం మీరే కదా. మీ మీద మినిమం రెస్పెక్ట్ లేకుండా అంటే ఏమండి, తలనొప్పికి ఎనాసిన్, జ్వరం వస్తే పారాసిటమాల్ ఇవ్వాల్సిన రోజులండి. సర్వరోగ నివారణ అన్నట్టుగా పత్రం ముందు వేసే రోజులు పోయినాయండి. అవి గుర్తుపెట్టుకోవాలి. నేను ఊరికే సర్కాస్టిక్ గా మాట్లాడలేదు. నిజంగా 4-5 సార్లు అతనికి కూడా అవమానం జరిగితే ఇలా నేను మాట్లాడకూడదని అతనికి తెలుస్తుంది. మీకు అర్థం కావట్లేదు నా పాయింట్. మీకు నాకు అర్థమవుతుంది ఈ భాష కరెక్ట్ కాదని. ఆయనకి ఎలా తెలవాలండి ఈ భాష కరెక్ట్ కాదని? ఎదురైతే తెలుస్తుంది అనేది నా పాయింట్. అంతేగాని నేను ఎవరిని రెచ్చగొట్టండి. ఖచ్చితంగా నేనైతే మాత్రం ఎప్పుడైనా ఎదురుపడితే మాత్రం నేను ఇలాగే పలకరిస్తానండి. ఆయన పెద్దగా ఉండొచ్చు కానీ ఒకసారి పలకరించాక రెండోసారి చెప్తాను నేను ఇలా ఎందుకన్నాను. ట్విట్టర్ లో కూడా ఇదే చెప్పానండి. నేను అడగచ్చా అనేది నాకు క్వశ్చన్. ఇది మారితేనే కదా సిస్టమ్ మారదండి. ఈ 5 ఏళ్ల నుంచి సిస్టమ్ ఎలా మార్చేశారంటే న్యూస్ అంటే బూతులు మాట్లాడే దగ్గర మైక్లు అంటే సిస్టమ్ మాత్రం. అంటే ఇంకొకటి మనం టాపిక్ లోకి వస్తే, సరే ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇవాళ కేంద్ర పెద్దల్ని కలుస్తున్నా, ప్రధానమంత్రిని కలుస్తున్నా, ఇంకెవరిని కలిసినా సరే రాష్ట్రానికి రాబోయే విషయాల గురించి అంటే నిధుల గురించి కానీ ఏం ప్రకటిస్తారు అనే దాని మీద అందరిలో ఆసక్తి ఉంటుంది. ఏం చెప్తారు? ఇప్పుడు బడ్జెట్ దగ్గరలో ఉంది కాబట్టి దాని మీద ఆల్రెడీ 2-3 సార్లు కలవడం జరిగింది. ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ ఏమేమి మనం ల్యాగింగ్ లో ఉన్నాం, ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఏం కావాలి, అమరావతికి ఏం కావాలి, పోలవరంకి ఏం కావాలి, వైజాగ్కి ఏం కావాలని. ఇప్పుడు విజయవాడ టు హైవే, విజయవాడ టు హైదరాబాద్ 6 లేన్ ఎక్స్ప్రెస్ హైవే కానివ్వండి, హైదరాబాద్ టు అమరావతి ఎక్స్ప్రెస్ హైవే కానివ్వండి, కుప్పం టు బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, లేకపోతే మూలపేట నుంచి విశాఖపట్నం దాకా కోస్టల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కానివ్వండి, ఇలాంటివి కావాలంటే వాటిని అన్ని శాంక్షన్స్ తో పెట్టారు. వెరీ సూన్ అవి అయిపోతాయి, వచ్చేస్తాయి. అలాగే విశాఖపట్నం నుంచి ఇప్పుడు మనకి ఇంకొక 1-2 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోయే భోగాపురం ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ కోసం కావాల్సిన రోడ్స్, అలాగే విశాఖపట్నం కావాల్సిన మెట్రో రైల్వే ఏం కావాలి ఇవన్నీ కూడా తీసుకెళ్తాను. అమరావతికి రైల్వే ఎంట్రన్స్ ఎగ్జిట్ ఏ విధంగా ఉండాలి ఇవన్నీ తీసుకెళ్లి బడ్జెట్ దగ్గర పడుతుంది కాబట్టి మన రాష్ట్రానికి శాంక్షన్ కావాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పోలవరం ఈ వర్షాకాలం అయిపోయిన వెంటనే వర్క్ స్టార్ట్ అవ్వాలి. వర్క్ స్టార్ట్ అవ్వాలంటే అక్కడ ప్యాకేజ్ ఒకటి చిన్న డిఫరెన్స్ ఉందండి. యాక్చువల్ గా ఫస్ట్ అసలు ఈ పోలవరం నిర్వాసితుల ప్యాకేజ్, ఆ ప్యాకేజ్ చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఓన్లీ 500 crores కనుక మనం డిస్కస్ చేసేస్తే అండి అక్కడ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది, పనులు ఫాస్ట్ గా చేయడానికి వీలుందండి. వాటి అన్నిటి కోసం డిస్కస్ చేస్తూ వెళ్తారనేది
మాకు తెలిసిన సమాచారం. ఎందుకంటే మా పార్టీ నుంచి కానీ మా మంత్రులు కానీ చాలా ప్రోయాక్టివ్ గా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఏం కావాలని సరే ఇవ్వాలి. గత 5 ఏళ్లలో కూడా చాలా మిస్ అయింది. ఈ 5 ఏళ్లలోనూ అంటే ఇప్పటి నుంచి వచ్చే 5 ఏళ్లలో గత 5 ఏళ్లలో మిస్ అయింది కూడా కలిపి 10 ఏళ్లకి ఏం కావాలో అదంతా కూడా ముందుకు పరిగెత్తాచాలనే దృక్పథంతో ఉన్నారండి. ముందు నుంచి కూడా ఇదే ఈ అలయన్స్ ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరమో, అలయన్స్ కావాలనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గట్టి పట్టుదలగా ఉన్నారంటే దీనికోసమే. ఆయన కూడా చెప్తా ఉన్నారు, పైనుంచి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, తేవడానికి మేము సిద్ధంగా ఉన్నాను, కింద చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి గట్టిగానే వారు కూడా చెప్తున్నారు. చాలా పాజిటివ్ గానే మీటింగ్స్ జరుగుతాయని, వెరీ సూన్ రిజల్ట్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇందాక నేను చెప్పిందంతా కూడా చెత్త వాళ్ళు ట్రాల్ చేస్తున్నారు. దానికోసం కాదు, గత గవర్నమెంట్ ఎంత చెత్తగా ఉంది, ఇప్పుడు కంపేర్ చేయాలి కదా. ఎన్డీఏ గవర్నమెంట్ ఎంత పాజిటివ్ గా ముందుకెళ్తుందనే దాని మీద నేను కొన్ని విషయాలు ప్రస్తావన తీసుకొచ్చాను మీ ముందు. ఎస్ 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 ఎస్